చాలు చాలులే, కలువ పువ్వులంత కళ్ళు పెట్టుకుని చూడలేదంటావే. అయ్యో పాప, ఏది ముందు నీ కట్టు కడతాను. ఓహో, చాలా కొంటి కోణంలా ఉన్నావే. దెబ్బ తగిలిందే ఎంత నాటకం ఆడా? కాదు కాదు, నాకు దెబ్బ తగలదుగా, నేను బ్రహ్మపుత్రుణ్ణి. అయితే అయ్యావు గాని ఇటు ఇంటికి వెళ్ళు. బొత్తిగా భయభక్తులేని ఆడదానిలా ఉన్నావే చూస్తే. అరే, బొత్తిగా ఆడదంటే అదిరిపడే మొగాళ్ళ ఉన్నావే చూస్తే. అది సరే గాని నీవెవరి చిన్నదానివి? అది సరే గాని నువ్వెవరి చిన్నాడివి? నేనా? సృష్టికంతకు మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ లేడు, ఆయన సుపుత్రుణ్ణి. పైగా అత్యద్భుత శక్తులు గల ఆజన్మ బ్రహ్మచారిని కూడా. మరి నీవు? నేనా? ఈ అడవికంతటికి ప్రభువైన రుద్రనొద్దర కూతుర్ని. కల్లా కపట వెరుగని కన్నె పడుతుంది తెలుసా? అయితే నీ పేరు? మరి నీ పేరు? నారద మునీంద్రుడు. నా పేరు మాయ. మాయ? నా చక్కని పేరు. అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? నీకు? నాకు కాలేదు. పాప, నిన్ను ఏ పెట్టా కట్టుకోనంది కాబోలు. నాకే నచ్చగా నేనే అడగలేదు. మరి నీకెందుకు పెళ్లి కాలేదు? నాకు నచ్చగా నేను ఇంకా ఎవరిని అడగలేదు. అయితే నేను అడుగుతున్నాను. ఏంటి? అదే అదే నీకెలాంటి వాడు నచ్చుతాడు అని. నన్ను కట్టుకునేవాడు సుక్కల్లో చందమామల్లే ఉండాలి, బాగా పాడాలి, నన్ను ఊరూర తిప్పి ఇంతలన్నీ చూపించాలి. ఇంకే, ఇవన్నీ మన లక్షణాలే. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పిన గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇటు చూడు. మరి 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 అబ్బబ్బా, ఏంటిది? బాణం. ఓహో, ఒంటిగా ఆడది గంట పడితే గంటలా వాగుతూ ఎంట పెట్టమేనా నీ కథ? కాదు, అది కాదు. నీ అందాలు చూస్తూ నా కనులకు విందులు చేసుకుందామని. అయితే నేను అంత అందంగా ఉన్నానా? ఇంత అంతానా? సందేహం ఉంటే నా హృదయాన్ని అడిగి చూడు. ఏది?